ఈ బడ్జెట్ సిరీస్లో భాగంగా మనం డిఫరెంట్ సెక్టర్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అగ్రికల్చర్ సెక్టర్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో దాంట్లో ముఖ్యంగా ఒక పథకం గురించి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. అదే ధన్ ధాన్య కృషి యోజన. అసలు ఈ పథకం ఎందుకు, దీని ఇంపార్టెన్స్ ఏంటి అని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏంటి అని అంటే ఈ పథకాన్ని ఏదైతే తక్కువ ప్రొడక్షన్ ఉందో అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఆ డిస్ట్రిక్ట్లను 100 డిస్ట్రిక్ట్లను సెలెక్ట్ చేసుకొని ఆ డిస్ట్రిక్ట్లో ఈ పథకాన్ని లాంచ్ చేయబోతున్నారు. సో దీని గురించి పూర్తి సమాచారం మనం బడ్జెట్లో లేనప్పటికీ మనం ఒక జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఈ పథకం అనేది మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే లో ప్రొడక్షన్ డిస్ట్రిక్ట్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యేలాగా ఒక స్పెషల్ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయడం అనేది దీని మెయిన్ ఉద్దేశంగా మనం అర్థం చేసుకోవచ్చు. అదే కూడా జరగబోతుంది. సో ఇక్కడ ఈ ధన్ ధాన్య కృషి యోజన ఏదైతే ఉందో ఈ పథకం అనేది జనరల్గా త్రూఅవుట్ ద ఇండియా ఇంప్లిమెంట్ చేసే స్కీమ్ కాదు. మేబీ ఫేజ్డ్ వైజ్ వీళ్ళు ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తుండొచ్చు, అది చెప్పలేం కానివ్వండి. ఇప్పుడైతే ప్రజెంట్ అనౌన్స్ చేసిన ప్రకారం ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఒక 100 డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని ఏదైతే ప్రొడక్షన్ తక్కువ ఉంటుందో ఒక 100 డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఆ డిస్ట్రిక్ట్లో మాత్రమే ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో దీని ద్వారా ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడము, ఈ ఫార్మర్స్కి బెనిఫిట్ తీసుకురావడం అనేది దీని యొక్క మెయిన్ ఉద్దేశం.